హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణ స్టేట్లో అనుకూలంగా లేని మధ్యతరగతి వాళ్లకు, చెరువుల కబ్జాదారులకు అందరికీ ఒక ముప్పు తిప్పలు పెట్టే ప్రాబ్లం ఎదురైందని తెలుసు అందరికీ. కాకపోతే మన మధ్యతరగతి వాళ్లకు నోటీసులు ఇవ్వకుండా ఇలా హైడ్రా అని చెప్పి బీభత్సంగా కూల్చేయడం, మరి వారికి సహకారాన్ని అందించడంలో ప్రభుత్వం చాలా విఫలమైందని భావించే వారికి అందరికీ ఒకటే, అందరం కలిసి పోరాడదాం. సామాన్య వ్యక్తుల ఒక దృఢ సంకల్పం ఎలా ఉంటో చూపిద్దాం. ఎవరు దయచేసి ఏ ఒక్కరు అగత్యాలకు పాల్పడకండి. అవుతుంది ఏదో మన మంచిగా ఉండొచ్చు, మరి ఒక కొత్త నూతన అధ్యాయానికి శ్రీకారం ఉండొచ్చు. ఇప్పుడు సార్ గారు ఇట్లా ఈ కార్యక్రమం చేపట్టారంటే ఏదైనా మనకు ముందు తరం వారికి ఫ్యూచర్లో ఏదైనా నూతన అధ్యాయంగా మనకు కలిగే మూమెంట్ ఉండొచ్చు. కాకపోతే చాగపోతే అనుకోవచ్చు, ఇల్లు కూలిపోతే కట్టుకోవచ్చు. కానీ అగత్యాలకు పాల్పడకండి. మనకు ఏదో ఒక మార్గ పరిష్కారం ఉంటుంది, చేద్దాం అందరం కలిసి. చేయి కలిపితే తాటి ముద్దైన పర్వాలేదు, ఎత్తి పడేయచ్చు. యాప చెట్టు అయినా సరే తీసి పక్కన పెట్టచ్చు వీళ్ళతో సహా. మనం ఏంటంటే దేనికి దిగులు చెందొద్దు. కానీ జరుగుతుంది, కానీ ఎవరు ఇందులో మాత్రం నిశ్చిర్పకంగా ఏ అగత్యానికి పాల్పడొద్దని చెప్పి మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే కష్టాలు అన్నప్పుడు మానవులకే వస్తాయి. మనకు అందులో మధ్యతరగతి వాళ్ళకి ఇంకా సహజం. అది ఒక అడుగు ఎక్కుతుంటే ఒక అడుగు స్లిప్ అవుతుంటుంది. కుడికాలు పైకి మోపుతుంటే ఎడమకాలు స్లిప్ అయిపోతుంటుంది అట్లా. ఎందుకంటే చాలామంది ఉన్నారు లేరని గారు, ఈఎంఐల ద్వారా లోన్ తీసుకొని అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు, నచ్చిన విధంగా ఓపెన్ ల్యాండ్ తీసుకొని గృహం నిర్మించుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ డిఏకి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులు కాకుండా బయట లోన్ తీసుకొని కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే చూద్దాం, ఇది ఎక్కడి వరకు అడిగేసిర్రు వీళ్ళు, ఎక్కడికి అది ఆగుతుంది, ఎక్కడ దాకా ఆగదు అనేది మనం కూడా గ్రహిస్తాం. కాకపోతే సోదరులారా, సోదరిమణులారా, అమ్మలారా, అన్నలారా, చూద్దాం ఇది ఎప్పటిదాకా కొనసాగుతుంది, ఇది కూడా చూద్దాం. మనము ఈ ప్రభుత్వం ద్వారా మనకు హైడ్రా అని కొత్త ఒకటి జియో పాస్ అయినట్టుంది. మరి దీనికి అనుకూలంగా మాత్రం మనమే కొద్దిగా మనసు పెద్దది చేసుకుని చూద్దాం ఎంతవరకు అవుతుందో. మనకు ఎప్పుడైతే మనకి ఈ యొక్క బాధ అర్థం కానప్పుడు, ఈ విషయ సూచన మనకు తెలియనప్పుడు, అంతు చిక్కనప్పుడు, అప్పుడు మనం డైరెక్ట్లీ పోరాడదాం. సామాఖ్యత సహకారం పెట్టి పోరాడదాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్పించి ఒకటి. కానీ మీరు దయచేసి రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎంతమంది అయినా సరే మధ్యతరగతి గృహాలు కూల్చినందుకు ఏదో ఒక మార్గం ఉంటుంది. నారు పోసినోడు నీరు పోస్తాడు, తప్పదు అది. అది ప్రతి ఒక్కరు అందులో ఉన్నది. నారు పోసినోడు నీరు పోయక తప్పడు. కాకపోతే కొంచెం ఎలాంటి అగత్యాలకు దుర్ఘటనలకు పాల్పడొద్దని చెప్పి మనవి చేసుకుంటున్నా. తెలంగాణ ప్రజలకు అందరం మంచుకుందాం, కలిసి పోరాడదాం, సమైక్యంగా ఉందాం. బాయ్ ఫ్రెండ్స్. ఒకటే విషయం గుర్తుంచుకోండి,